తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు గత 5 ఏళ్లు అధికారం లేకపోవడంతో ఆర్థికంగా బాగా నష్టపోయారు. కానీ ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో ఇంకా ఈ 5 ఏళ్లు సంపాదించుకుందాం అన్న ఆలోచన ఉంటే మాత్రం అటువంటి ఆలోచనలు మానుకోవాలేమో అన్న అభిప్రాయం అయితే ఇవాళ తెలుగుదేశంకి అనుకూలమని వైసీపీ వారు ఆరోపించే ఒక పత్రిక కథనం ఆధారంగా కలుగుతుంది. తెలుగుదేశం నాయకులు మనకు మంచి మెజారిటీ వచ్చింది, ప్రతిపక్షం కూడా ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు, సోషల్ మీడియా మొత్తం జగన్ను తిట్టే పనిలో ఉంది, ఇంకా ఎలాగో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మనదే కదా అని అనుకుంటే మాత్రం మొదటికే మోసమయ్యేలా ఉంది. ఎందుకంటే ఇవాళ టీడీపీకి అనుకూలమని పేరున్న ఆంధ్రజ్యోతి పత్రిక అవే అవలక్షణాలు అంటూ ఒక కథనం రాసుకొచ్చింది. అందులో అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యేల మనుషులు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఒక 3 కథనాలు ప్రచురించింది. అందులో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య అయిన వెంకట కుమారి పుట్టినరోజు సందర్భంగా కొందరు పోలీసు అధికారులు యూనిఫామ్లో వెళ్లి చప్పట్లు కొడుతున్న దృశ్యాలు ప్రచురించి ఎమ్మెల్యే భార్యకి ఏం అధికారం ఉందని పోలీసులు హాజరయ్యి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారంటూ ఒక కథనం, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని తాడిపత్రి సీఐకి కంప్లైంట్ ఇస్తే ఆ సీఐ సరిగ్గా స్పందించకపోవడంతో అప్పుడే జేసీ అక్కడికక్కడ తన అనుచరులతో ధర్నాకు దిగారు. చివరికి అధికారులు వచ్చి నచ్చజెప్పి ఆ సీఐతో జేసీ అస్మిత్ రెడ్డికి వీడియో కాల్లో క్షమాపణ చెప్పించారు. అంతేకాకుండా ధర్నా చేస్తూ సీఐ ఇంటిని ముట్టడించే సమయంలో సీఐ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు. ఏదన్నా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయకుండా ఏకంగా ఎమ్మెల్యేనే ఇలా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని ఇంకొక అతను రాసింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఒక రైతు భూమిని తనకే అమ్మాలని ఒత్తిడి చేస్తున్నట్టు, ఉన్న రేటు కన్నా చాలా తక్కువగా ఇవ్వాలి లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్టు ఇంకొక అతను రాసుకొచ్చింది. ఈ రోజు ఈ కథనాల ఆధారంగా చూస్తుంటే వైసీపీ హయాంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోయినప్పటికీ అధికారం వచ్చిన 2 నెలలకే ఏకంగా ఆంధ్రజ్యోతి పత్రికే అరాచకాలు అని రాసిందంటే ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయి అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక చేసిన పని మాత్రం అభినందనీయమే. ఎందుకంటే టీడీపీకి అనుకూలమని పేరు ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులనే హెచ్చరించే విధంగా రాసిన ఈ కథనం ద్వారా కొంతవరకు అయినా తగ్గే అవకాశం లేకపోలేదు. సో ఇప్పటి నుంచి టీడీపీ నాయకులు ఏదైనా అక్రమమైన పని చేసే ముందు సాక్షి పత్రికని కాకుండా ఆంధ్రజ్యోతిని కూడా దృష్టిలో పెట్టుకోవాలేమో అనిపిస్తుంది.